కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రయత్నించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రాజకీయాలకు అతీతంగా నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు స్మార్ట్ సిటీస్ కు నిధులు వచ్చేలా కృషి చేయాలన్నారు. 10 ఏళ్లు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. హైదరాబాద్ లో గనులు లేవు అనే కారణం మీద డిఎంఎఫ్టీకి సంబంధించినటువంటి నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు. వాటిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కేంద్రం నుంచి జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ కి సంబంధించి కావచ్చు, హెల్త్ కు సంబంధించి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి కావచ్చు, లేదా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ సంబంధించిన గ్రీనరీ డెవలప్మెంట్ కు సంబంధించి కావచ్చు, చెరువులు లేదా ఇతరత్ర అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, 141 వాటర్ స్టాగ్నెంట్ ఏరియాలో ఆ ఇష్యూను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవకు సంబంధించి కావచ్చు, మెట్రో కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇతర ఈ అన్ని అంశాల మీద బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతా ఉన్నాం.